ఈరోజు అయితే మనకి కలవకుర్తి వచ్చింది లోడింగ్. కొబ్బరికాయ మళ్ళీ రావులపాలెం వెళ్ళాలి. రావులపాలెంలో లోడ్ అవుద్దంట. ఒక చోటన లోడింగ్ అన్నారు, మరి చూడాలి. అంటే రాత్రి ఒక చోట లోడింగ్ అంటే రాజమండ్రి అన్నారు, రాజమండ్రి క్యాన్సిల్ అయింది. మరి రావులపాలెంలో ఎన్ని చోట్ల లోడింగ్ అనేది తెలీదు. రాత్రి అయితే ఒక చోట అన్నారు రాజమండ్రి క్యాన్సిల్ అయ్యి రావులపాలెం వెళ్తున్నాం. ఇక్కడ లోడ్ చేసుకుని కలవకుర్తి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాం. మనకి గోపాలపురం వచ్చాక ఈతకోట టోల్ గేట్ తప్పించడానికి ఇలా గోపాలపురం ఊళ్ళోంచి వెళ్ళి మళ్ళీ ఈతకోట ఊళ్ళోంచి వస్తాం. దీనికన్నా అది ఒక 5 కిలోమీటర్ల ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది స్ట్రైట్కి వెళ్ళేదానికన్నా ఇది ఒక 5 కిలోమీటర్ల ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా వెళ్తే టోల్ గేట్ తప్పించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇలా వెళ్తే ఇప్పుడు 9 కరెక్ట్గా యాక్టివ్గా ఉంటున్నారు. బండి పేపర్స్ అన్నీ ఉన్నా కానీ ఎదురున్న ఘాటుకి వైట్ లైట్లకు కూడా కేసులు రాస్తున్నారు. ఎందుకంత కసి ఒక 5 కిలోమీటర్లు పోతే పోయింది. ఇలా వెళ్ళిపోయాం అనుకో, మనకి ఎలా కూడా ఏం కంగారు పెట్టేస్తలేదు అక్కడ. ఈ రోడ్డు అప్పుడైతే బాగుండేది కాదు, పెద్ద పెద్ద గోదల కింద ఉండేది. ఈ రోడ్డు ఎండింగ్ అయితే బాగా పెద్ద గొయ్యి ఉండేది. దాని గురించి ఇంకా అటు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ఈ రోడ్డు వేసాడు కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇది అలా పీగన్నవరం వెళ్ళే రోడ్డుకి ఎక్కుతుంది. మళ్ళీ అటు నుంచి మనం ఈతకోట సెంటర్లోకి వచ్చేస్తాం. ఇదే రోడ్డు ఎండింగ్. ఇక్కడే పెద్ద గొయ్యి కింద ఉండేది, అందుకని చాలా బళ్ళు ఇలా వచ్చాయి కాదు. ఇంకా టోల్ గేట్ల నుంచి వెళ్ళి ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇలా వచ్చాను. ఎలా అయితే పీగన్నవరం వెళ్తాం, మళ్ళీ లెఫ్ట్కి తిరిగితే మనం ఈతకోట సెంటర్కి వెళ్ళిపోతాం అన్నమాట. రావులపాలెం సెంటర్కి అయితే వచ్చాం. మీరు ఎదరికి వెళ్ళాక జట్టాలు ఉన్నారంట, వాళ్ళు ఎక్కించుకుని లోడింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి అంతా చదువుకోవడం తర్వాత మళ్ళీ 30 శాతం ఇవాళ లోడింగ్ చేయనిస్తుందో లేదు తెలియదు. మనం రావులపాలెం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి మనం వచ్చిన రోడ్డుకి తీసుకొచ్చారు. అలా అంటే అక్కడ అవిడిలో కాయ అంటే అక్కడ వేసుకుందాం అనుకున్నారంట, అక్కడ వేసుకుని వద్దామని. ఇంకా అవిడిలో కాయ లేదని మళ్ళీ కన్నవాళ్ళు వచ్చాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. ఏదో వీళ్ళని ఎక్కించింది తీసుకురావడానికి వెళ్ళినట్టు ఉంది. ఇక్కడికి వచ్చి 2 గంటలు అయ్యింది, కాయ అవ్వలేదంట. ఇప్పుడు వచ్చి అన్నీ కట్టారు, టైం అయితే 1 గంట అయిపోయింది. ఇంకా ఇక్కడ లోడ్ చేసుకుని రోడ్డు ఎక్కితే మనకు తినడానికి ఏం లేదు. మనకి లోడింగ్ అయితే మొదలెట్టారు. పాయింట్కి అయితే లోడింగ్కి వెళ్తున్నాం. దారిలోనే ఇక్కడ సంతర్ పెడతా, ఇంక ఇక్కడ చేస్తాం భోజనం. మనకు ఇప్పుడు 2వ పాయింట్ వచ్చేసి మళ్ళీ తణుకు. మనం తణుకు నుంచి వెళ్ళాం, మళ్ళీ లోడింగ్ చేసుకోవడానికి మళ్ళీ తణుకు వస్తున్నాం. అంతే. ఇప్పుడు 2వ పాయింట్ లోడింగ్ అయితే వచ్చాం. కాయ ఎక్కడో పొలాల్లోంచి జారేసి ఇక్కడ ఎట్టారు. ఇప్పుడు ఈ కాయన్ని లెక్కేసి మళ్ళీ మూటలు కట్టాలి. ఇంకా అక్కడ చాలా టైం పడేద్ది. మళ్ళీ ఇప్పుడు 3వ పాయింట్ తాటిపర్లు ఉన్నాయంట, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళి తాటిపర్రు వెళ్తాం. పొద్దున్న ఇంటికాడ బయలుదేరిన కాబట్టి ఇప్పుడు బండి 110 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా లోడ్ అవ్వలేదు. ఇంకా లోడు బండి లోడ్ అయినప్పటికీ ఇంకో గంట టద్దాం. ఇప్పుడే టైం 5:30 అయ్యింది. ఇంకెక్కడ ఇంకో 2 పాయింట్లు ఉన్నాయంట. ఇప్పుడు ఇది 5వ పాయింట్. ఈ సైడ్ బయలుదేరుతాం. బండి మాత్రం పొద్దున్న 7కి ఎట్టేయాలంటారు. చూద్దాం ఏ టైం అవుద్దు. మళ్ళీ లాస్ట్ పాయింట్ పోస్ట్ ఎక్కడైతే లోడ్ చేసుకున్నామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే పొద్దున్న కాయ ఇంకా వెళ్ళడం అవ్వలేదని అన్నీ తిరిగి వచ్చేసాం. ఇప్పుడైతే కాయ వెళ్తాం అయిపోయింది. మళ్ళీ లాస్ట్ పాయింట్లోనే లోడింగ్ కంప్లీట్ అవుతుంది మనకి. ఇంకా పట్టా కట్టి కొబ్బరికాయ కొట్టి బండి రోడ్డు ఎక్కించినప్పటికైతే 7:30 అయ్యింది. ఇంక పెరవల్లో కానీ దోలో కానీ చెస్ రాయించుకుని ఇంకా డైరెక్ట్ జాంగిరెడ్డి కూడా వెళ్ళేదాకా కూడా అక్కడ ఆపకూడదు అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఆడికి వెళ్ళాక ఇంకేదైనా తినేసి జాయిగా బోర్డర్ దాటిచ్చారు. మనకి బండి అయితే పెద్ద ఐటెం రాలేదు. అన్నైతే 3-3:30 ఉంటుంది. ఇంక మనకి చెస్ అయితే ఇక్కడ పెరవల్లోనే రాయించాను. పెరవల్లో కూడా పర్లేదు, మనకి ఫేవరబుల్గానే ఉంది. అదోటి ఎత్తులోటినే బాగా టైట్గా ఉంది మనకి చెస్ కాడ. చెస్ మాత్రం కంపల్సరీ రాయించుకుని వెళ్ళడమే, లేదంటే దారిలో ఎంత డబ్బులు వచ్చి పెడతాం మనకైతే తెలియదు. సేల్స్ లోపల చాలా రిస్క్ అయిపోతుంది.
ఇవాళ మనకి పొద్దున సాయంత్రం సందర్భ భోజనం పని అయిపోయినాయి. ఇంకా తినడం అయితే అయిపోయింది. బార్డర్కి వెళ్ళేదాకా ఇంక బండి అక్కడ ఆగదాం. బార్డర్లో అక్కడ మనం ఇవ్వాల్సి ఇచ్చేసి డైరెక్ట్ ఇంకా సత్తుపల్లిలో ఒక అమ్మ దాకా కొట్టేద్దాం. టైం అయితే 9 అయిపోతుంది. 9:10 లోపు అయితే అక్కడ మనకి జంగారెడ్డి కూడా ఎంట్రన్స్లో బ్రేకింగ్ లెటర్ ఉంటారు. బార్డర్ దగ్గరికి అయితే వచ్చాం. మరి లైన్ అయితే బారుగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళి ఇవ్వాల్సిన ఇచ్చేసుకుని వెళ్ళిపోవడమే. మనం వచ్చినప్పుడు నెలకే తీసుకున్నాం కదా బార్డర్ పాస్, అది ఇంకా టైం ఉంది. బార్డర్ పాస్ తీయక్కర్లేదు, 50 100 దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోవడమే. బార్డర్ అయితే దాటే మరి మనకి 50 అయితే తీసుకోలేదు, 100 అన్నారు ఇచ్చేసాం. పలకపోతే ఎందుకని టీవీ మాత్రం కంపల్సరీ తీసుకుని రావాలి. తీసుకుని వస్తే మంచిది. ఎందుకంటే నేను ఇప్పుడు 40 సార్లు వెళ్ళాను, ఎప్పుడు తగలే కదా. మొన్న పొట్టు కూడా ఇంటికి అనుకున్నాను, తగులుతులే కదని తీసుకోవడం వల్ల మంచిదైంది. ఎందుకంటే అటు నుంచి మొన్న జగిత్యాల వెళ్ళాను కదా, అటు నుంచి రిటర్న్ వస్తుంటే ఔరంగాబాద్ సంథింగ్ ఏదో ఉంటుంది ఊరేది, అక్కడ కాసారు బ్రేకింగ్ లెటర్. ఏమన్నా జస్ట్ నేను టీపీ అట్టుకెళ్ళి చూపించాను అంతే, వెళ్ళిపోమన్నారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కేసులు ఏమైనా ఉన్నాయో బండి నెంబర్ చూసి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని వెళ్ళిపోమని రెండోది కూడా ఏం అడగలేదు. అదే టీపీ లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ టీపీ తీసుకుంటే ఎంత పోతుంది, ఎంత వారానికి అయితే 600, నెలకైతే 1200. అదే గోదావరి బార్డర్ అయితే వారానికి 700, నెలకు 1300. కట్టిన పోతే గోడవ ఉండదు, ధైర్యంగా వెళ్ళి రావచ్చు. ఈ లైన్లో కల్లూరు ఇది. ఇక్కడ మాత్రం 1 గంట అయినా 2 అయినా ఏ టైంలో అయినా నైట్ టిఫిన్ ఉంటుంది. టిఫిన్ గురించి తినకుండా వచ్చేస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చేస్తే కంపల్సరీ మనకు తినడానికి దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళేదాకా ఏమి ఉండదు, ఇటు నుంచి మన జంగారెడ్డిగూడెం దాకా కూడా ఏం తాగలవు. నైట్ అయితే 10, 11 దాటిన తర్వాత కూడా టిఫిన్ ఎక్కడ దొరకాలంటే ఈ ఏరియాలోనే దొరుకుతుంది కల్లూరు. 2ంటికి అయితే ఖమ్మం వచ్చాను. అక్కడ సత్తుపల్లి ఆపేద్దాం అనుకున్నాను కానీ మబ్బుగా ఉంది. మళ్ళీ వర్షం వస్తే సింగల్ రోడ్లు ఇబ్బంది అయిపోతాయని జాయిగా ఖమ్మం వరకు లాగాం. ఇంకెక్కడి నుంచి మనకు వర్షం వచ్చినా పర్లేదు, ఎందుకంటే సూర్యాపేట దాకా 6 లేన్ హైవే. ఇంకా ప్రస్తుతానికి అయితే ఒక గంటన్నర పడుకుని మళ్ళీ బండి వదలాలి. ఇంకెక్కడి నుంచి 220 కిలోమీటర్లు అంతా ఉంది మంది అన్లోడ్ పాయింట్. 3:30కి అయితే మళ్ళీ బండి వదిలేను. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఎక్కడ ఆయిల్ కొట్టించుకోవాలి. వాతావరణం అయితే మబ్బుగానే ఉంది ప్రస్తుతానికి వరకు అయితే. ఇప్పుడు అసలు వర్షం లేదు. ఇంకా మన 220 కిలోమీటర్లు ఉంది. ఇలా స్ట్రైట్ వెళ్తే వరంగల్, ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం సూర్యాపేట హైవే. ఇది ఈ రోడ్లో మనకి టోల్ గేట్ వెళ్తుంది. అదే పెద్ద టోల్ గేట్ 195 రూపాయలు ఎంతది. అలాగొస్తే విజయవాడ మించి మనకి ఇటుకన్నా కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇటుకన్నా 400 టోల్ గేట్లు ఎక్స్ట్రా అవుతాయి, టైం అయితే సేవ్ అవుతుంది. కానీ ఇంకా విజయవాడ, ఏలూరు నుంచి విజయవాడ మధ్యలో బాగా చేస్తున్నారు మనల్ని. ఆటో గట్రా కాట ఎక్కించి అయ్యానంటే కనుక మళ్ళీ వాళ్ళ బతుమాలు కూడా అయ్యి ఇంకా అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అదేలా ఖమ్మం నుంచి వస్తే ఇంకా గొడవ ఉండదు, ప్రశాంతంగా వచ్చేయచ్చు టైం లేట్ అయినా కదా. ఇక వెళ్ళైతే మనకు అది ఒకటే టోల్ గేట్ వదులుతుంది. తర్వాత మళ్ళీ 4 గంటల రోడ్లో ఎంత తగిలితే తాగలొచ్చు. వచ్చేసాం ఖమ్మం టోల్ గేట్కి. లైన్లో అయితే ఇదే పెద్ద టోల్ గేట్. ప్లేస్ కూడా బాగా విశాలంగా ఉంటుంది. ఇది 195 రూపాయలకు కూడా కట్ అవుతుంది. సింగరేణిపల్లి టోల్ ప్లాజా. మనకి కోర్లపాడు టోల్ ప్లాజా ఒకటి, 2 టోల్ ప్లాజా. 9 గంటల అయితే మనం కలవకుర్తిలో ఎంటర్ అయిపోయాం.
మరి చూడాలి మరి అన్లోడ్ ఎప్పుడు చేస్తారనేది. బండి వచ్చిన అరగంట అయితే మనకి అన్లోడింగ్ మొదలెట్టారు. మనకు అన్లోడ్ అయితే 11ంటికి అయింది. అన్లోడ్ అయినా సగం కిరాయి డబ్బులు ఇచ్చారు, సగం ఫోన్పే చేస్తాను అన్నారు. ఎటు వెళ్తా బాబా అన్నారు. హైదరాబాద్ వెళ్ళిపోతానండి ఇలాగ అన్నాం. అలా వెళ్తా దారిలో 10 ఛార్జీలు ఉన్నాయి అక్కడ ఆడే 500 ఇస్తాను. ఓలర్ బతికించాం అనుకున్నాను. నేను తిరిగి మొత్తం మొక్క వచ్చేద్దాం అనుకున్నాను. ఇది 500 కలిసినాయి. ప్రస్తుతానికి అయితే మీరు బోయంపల్లికి వెళ్తున్నాం రేపటి కోసం. మరి ఏమవుతుందో చూడాలి. అక్కడ అయితే మరి క్యారెట్ అయిపోయింది, లోడింగ్ ఉంటాయో ఉండవో. ఇలా టీజీ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఇటు నుంచి ఎలాగ వెళ్తామనేది చూడాలి. ఈ వీడియో అయితే ఎక్కడితో సెలవు. పొద్దున్నటి నుంచి రేపు మేము తీసుకెళ్తే అది వీడియో తీస్తాం.